సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో దళితులను గౌరవం గుర్తింపు లేదు అని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. సత్యవేడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పెత్తనం చేశాడు. ఆదిమూలం, అర్దర్, ఎలీజా, ఎంఎస్ బాబు ఇలా వైసీపీ దళిత ఎమ్మెల్యేలే చెబుతున్నారు. దళితులు గిరిజనుల మీద 5 రెడ్లు పెత్తనం చేశారు అని. జగన్ రెడ్డి దళితులను గిరిజనులను తొక్కేస్తున్నాడు. దళితులపై అనేక దాడులు, శిరోముండనాలు, తప్పుడు కేసులు పెట్టారు. వైసీపీలో కొనసాగలేక వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. ఎన్నికల తర్వాత పారిపోవడానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. అందుకే సిద్ధం అని జగన్ రెడ్డి ముందే ఎంచుకున్నాడు. దళిత నాయకుడు ఇవాళ బయటకు వచ్చాడు. వాళ్ళ బాధంతా వెలుబుచ్చుతూ ఉన్నారు. ఆ పార్టీలో దళితులు జరుగుతున్నటువంటి అవమానాలు ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఈరోజు పెద్దిరెడ్డి పెత్తనం ఏ విధంగా చేస్తాడు, ఆయన నియోజకవర్గంలో ఇసుక అక్రమ వ్యాపారాలను చేసి వాటన్నిటినీ తన మీదకి ఆదిమూలం మీదకి నెట్టి అతను బలిపశువులు ఏ విధంగా చేశాడో నిన్నటికి నిన్న వాళ్ళ చెల్లి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల చెప్తా ఉంది, పెద్ద పెద్ద విగ్రహాలు వేయటం కాదు, దళితులు జరుగుతున్నటువంటి అవమానాలు, దళితులు చేసినటువంటి శిరోముండనాలు, దళితులు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీలు పక్కన ఎక్కించి తిరగటాలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో ముందు వాటి గురించి ఆలోచించాలి. మేము ఇవాళ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఆదిమూలం, మొన్న ఆర్థర్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎంఎస్ బాబు, ఎలీజా, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ఇట్లా చూసుకుంటూ పోతే దళిత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులందరూ ఏ విధంగా అవమానాలు పాలవుతూ ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు ఏ విధంగా అధపాతాళానికి అణిచివేశాడో, తొక్కాడో, వాళ్ళ పార్టీలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి ఇవాళ ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తా ఉంటే దీనికి సమాధానం ఏం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాళ్ళ చెల్లి అడిగేదని చెప్పాలని సమాధానం అది కూడా మా మీదగా నెడతా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న అబ్రివేషన్ చెప్పింది షర్మిల, వైవి సుబ్బారెడ్డి, సొద్దల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి అని వైఎస్ఆర్ అంటే అబ్రివేషన్. అది వాళ్ళ ముగ్గురే పెత్తనం చేస్తూ ఉన్నారు. దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద ఎక్కి తొక్కుతూ ఉన్నారు, తొక్కిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పెత్తనం త్వరలో పోబోతూ ఉంది. మొత్తం ఇంకా 70 రోజులే. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సిద్ధం అని. సిద్ధంగా ఉన్నాడు, అతను పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మన ఇటీవల ఒక మీడియా ఛానల్ కూడా చెప్పాడు, నేను సిద్ధంగా ఉన్నావు ఇప్పుడైనా తప్పించుకోవడానికి అని చెప్పి. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సిందే. నువ్వు పారిపోయినా కూడా వదిలిపెట్టరు. కేసులు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు జైలుకి వెళ్తావు, ఖచ్చితంగా జైలుకి వెళ్తావు. ఈ రోజున ప్రతి దానికి కూడా నువ్వు చేసిన దుర్మార్గాలన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన రోజు జైల్లో కూర్చొని బయట సమాధానం చెప్పాలి. నువ్వు ఏ విధంగా దళితులను అణచివేసావో, దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసినటువంటి అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. సుధాకర్ దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ అచ్చెన్న వరకు చూసాం ఎన్ని సంఘటనలు. వరప్రసాద్ శిరోముండనం, కిరణ్ కుమార్ లాకప్ డెత్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మూత్ర విసర్జన చేసి అవమానించినటువంటి సంఘటనలు. సామాన్య దళిత ప్రజలే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా అవమానాలు పాలయ్యారో, ఏ విధంగా వీళ్ళకి గూడిగం చేయించుకున్న ఉన్నారో ఇవాళ స్పష్టంగా బయట వస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏమీ లేదు, ఖాళీ అవుతూ ఉంది. క్యాండిడేట్లు దొరక వెతుక్కునే పరిస్థితి. వీళ్ళు ఎమ్మెల్యేలను అడ్డగోలుగా తీసేసి ఏదో ఎంపీగా పోటీ చేయమని ఇంకోటి పారిపోతూ ఉన్నారు. పార్టీలో పోటీ చేయడానికి పారిపోతూ ఉన్నారు. మా పార్టీలో ఇబ్బడిముబ్బడిగా తరలి వస్తూ ఉన్నారు. మేమేం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడ అకామిడేట్ చేయాలో. ఇక్కడేమో క్యాండిడేట్ దొరక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ముఖ్యంగా దళితుల్ని అవమానించినటువంటి ఎవడో కూడా బతికి పట్టగట్టిన చరిత్ర లేదు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు దండుకున్నాడు, ఇవాళ అధికారానికి వచ్చాడు, ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఇవాళ వాళ్ళ ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్తున్నటువంటి నగ్న సత్యం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంతకింత అనుభవిస్తాడు. ఖచ్చితంగా ఎవడైతే అధికారంలో తీసుకొచ్చి అధికారం పీఠం ఎక్కించారో అదే దళితులు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.